బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజుకు షాక్ తగిలింది. ఈ కేసులో సస్పెండెడ్ సిఐ నాగరాజుపై విజయవాడ పోలీసులు అదనపు సెక్షన్లు నమోదు చేశారు. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో BNSS 108, 193 సెక్షన్లతో పాటు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే బాధితుడు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. కాగా తన ఆత్మహత్యకు సిఐ నాగరాజే కారణమంటూ క్రాంతి కుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియో ఈ కేసులో కీలకంగా మారింది. ప్రస్తుతం క్రాంతి కుమార్ మొబైల్ ఫోన్లు పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చెప్పండి రాఘవ. విజయవాడ కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజుకు షాక్ తగిలింది. ఈ కేసులో సస్పెండెడ్ సిఐ నాగరాజుపై విజయవాడ పోలీసులు అదనపు సెక్షన్లు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? బెజవాడ పోలీస్ శాఖలో తీవ్రంగా కలకలం రేపిన క్రాంతి కుమార్ ఆత్మహత్య ఉదంతంలో సస్పెండ్ అయిన కృష్ణలంక సిఐ నాగరాజు చుట్టూ కూడా ఉచ్చు మరింత బిగుస్తుందని చెప్పుకోవచ్చు. బాధితుడు బలవన నిర్మాణానికి కారణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుతో పోలీసులు తాజాగా SC/ST అక్రమ కేసు కూడా నిరోధక చట్టం కింద కూడా అదనపు కేసును నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే క్రాంతి కుమార్ బలవన నిర్మాణానికి పాల్పడే ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఈ కేసును అత్యంత కీలకంగా సాక్ష్యంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ వీడియోలో తను ఎదుర్కొన్న వేధింపులు, ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు బాధితుడు వివరించినట్టు కూడా ఆ వీడియోలో తెలుస్తుంది. అంటే ఈ సెల్ఫీ వీడియో ఆధారంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్య ప్రేరేపించడంతో పాటు పొలం పేరుతో దూషించారనే కోణంలో కూడా SC/ST అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కూడా అదనపు కేసు సెక్షన్ల కింద చేర్చారని చెప్పుకోవచ్చు. అంటే ఈ కేసులో సాంకేతిక సాక్ష్యాధారాలు ఎంతో కీలకంగా కావడంతో క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ముందు ఉపయోగించిన మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అంటే ఆ సెల్ఫీ వీడియోలో డిలీట్ అయిందా లేకపోతే ఎడిట్ అయిందా అనే కోణంలో కూడా ఇప్పటికీ నిరూపించేందుకు కూడా సైంటిఫిక్ కూడా నివేదికను కోరినట్టు తెలుస్తుంది పోలీసులు. అంటే ఆ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగానే నిందితుడిపై సస్పెండ్ అయిన సిఐ నాగరాజుపై తదుపరి కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఉన్నతాధికారులు కూడా సిద్ధమవుతున్నట్టు నడుస్తుంది. ఏదేమైనటువంటి ఇప్పటికీ సస్పెండ్ అయిన నాగరాజు రాజమండ్రి జైల్లో కూడా 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు కూడా. ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు. మరో కేసు నమోదు చేసినట్టు కూడా ఈ రాష్ట్రం అంతా కూడా సంచలనం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాగ్. థ్యాంక్ యూ రాఘవ. సైడ్కి